నేను బిఏ చదివి ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదువుదామని అనుకుని దానికి మినిమం క్వాలిఫికేషన్ బీఎస్సీ, ఏరోనాటికల్ ఇంజనీరింగ్ వచ్చి ఎంఐటి మెడ్రాస్. బీఎస్సీ అయిన తర్వాత అక్కడ జాయిన్ అవుదామని వెళ్ళాను. ఏదో కారణం వల్ల బీఎస్సీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ పోయింది అనుకోండి. నాకు పోవడంతో అక్కడ అడ్మిషన్ దొరకలేదు. తర్వాత పాస్ అయ్యాను. పాస్ అయిన తర్వాత హెచ్ఐఐటీలో నాకు ఇంటర్వ్యూ వచ్చింది. ఇంటర్వ్యూ అయితే మొత్తం 6 సెలెక్ట్ అవుతే నేను 5వ వాడిని. ముందు 3 జర్మనీ పంపించారు అడ్వాన్స్ హెచ్ఎంటీ అడ్వాన్స్ ట్రైనింగ్కి. నెక్స్ట్ బ్యాచ్లో నేను వెళ్ళాలి. అప్పుడు మా అక్కయ్య గారు అన్నారే, ఎమ్ముడి కుటుంబంరా, ఇక్కడ ఉన్న బాధలు ఎవరితో చెప్పుకొని నేను అమ్మా నాన్న వస్తే 4 రోజులు సంతోషంగా పంపించాలి కదా, నువ్వు ఎక్కుంటే నాకు బాగుంటుందని చెప్తే అంటే అది మానేసేసి నేను అదే చెన్నై వచ్చేసారు. ఇక ఉండిపోయాను అంతే. ఏ సంవత్సరం అది? 59, 60. ఓకే, అప్పుడు దాకా మీరు వచ్చి వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు ఇక్కడికి వచ్చి? బీఎస్సీ ఇక్కడ చదివా కదా. ఇక్కడే చదివారా? వీళ్ళ ఇంట్లోనే ఉండి? ఇంట్లో నుండి చదివాను. ఓకే. ఇప్పుడు మీకును బసవతారకం గారికి ఎంత తేడా ఏజ్ అండి? 10 సంవత్సరాలు. ఎట్లా మీరు పిల్లలందరూ ఇక్కడే పుట్టారు కదా దాదాపు? అందరూ. రామారావు గారు టైం ఎక్కడ ఉందండి, పొద్దున్నే 7ంటికి వెళ్ళిపోతే ఆయన రాత్రి 10ంటికి వచ్చేవారు. పిల్లల గురించి సంప్రదించుకోవటం చేయటం, ఆమె రాత్రిపూట ఏమైనా ఆయనతో సంప్రదించుకోవటం తప్పితే అన్నీ చేసి నేను తారకమ్మ గారే. వాళ్ళు ఎక్కడ అడ్మిషన్స్ కానీ ఇంకోటి కానీ స్కూల్లో చేర్పించడం కానీ పిల్లల్ని. బొడ్డపాటి అని సినీ ఆర్టిస్ట్ ఉన్నారు, మీరు సినిమాలో చూసుకుంటారు, బొడ్డపాటి అని ఉంటుంది. ఆయన ఎప్పుడు తెలుగు టీచర్గా పనిచేశారట. ఈ ఆడపిల్లలందరికీ వాళ్ళకి శనాదివారాలు తెలుగు నేర్పించేవారు ఆయన చేత. భువనమ్మ కానీ, భువనేశ్వరి కానీ, పురంధరేశ్వరి కానీ, వీళ్ళంతా. అది పిల్లలందరూ మేనమామ అంటేనే అపేక్ష ఉంటుంది కదా. ఎంతంటే మా ఇంటికి వెళ్దామంటే ఒక రోజున అది లక్ష్మక్క గారి ఇల్లు కదా అని అడిగింది మా మేనవాళ్ళు. అంటే వీళ్ళు లేచేటప్పుడు కనపడేవాడిని, పడుకునేటప్పుడు ఇక్కడ కనపడేవాడిని. మా ఇంటికి వెళ్దామని ఒకనాడు కారులు తీస్తే అది లక్ష్మక్క గారి ఇల్లు కదా అంది నన్ను. అంటే నేను ఇంట్లోనే ఉంటాను, అంత ఇదిగా ఉండేవాళ్ళు. తర్వాత అండి బసవతారకం గారు చిన్నప్పుడు పెరిగిన వాతావరణం, అంటే హార్మోనియం నేర్చుకునే వాళ్ళు అంటారు, స్కూల్ వాతావరణం మొదటి నుంచి మెంటాలిటీ ఎలా ఉండేది? అంత బాగుంది. హెల్పింగ్ నేచర్, బాగా హెల్పింగ్ నేచర్గా ఉంది. అంటే రామారావు గారిని చేసుకోమన్నప్పుడు ఆవిడ ఆలోచన కూడా నేను ఇష్టపడ్డారా వెంటనే? దానికి సెకండ్ ఒపీనియన్ లేదు కదా. ఇప్పుడు పెళ్లి చేసుకోవాలా చేసుకోవద్దా అనే ఆలోచన లేకుండా అంత చనువుగా తిరిగేవారు అంతా. ఓకే, అది పెళ్ళి అన్నప్పుడు పెళ్ళి ఓకే, అదే ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు. వచ్చినప్పుడు కూడా, చిన్నప్పుడు కూడా అంతే అందంగా ఉండేవాళ్ళు అండి రామారావు గారు. చెప్తున్నా కదా, మా ఊరేసి దొరబాబు వచ్చేవారని చెప్పేవారు. దొరబాబు చిన్నప్పటి నుంచి. రామారావు గారును వాళ్ళ తమ్ముడు ఇద్దరు అన్యోన్యంగా బాగా ఉండేవాళ్ళు అని చెప్తారు, రామలక్ష్మణులాగా ఉండేవాళ్ళు అంటారు. ఎంతవరకు కరెక్ట్ అండి అది? ఆయన ఎక్కువ చదువుకోలేదండి, ఎస్ఎల్సీ కూడా పాస్ అవ్వలేదు. తమ్ముడు జాగ్రత్తగా చూసుకోరా అని అమ్మ చెప్పేది. ఆయన గుంటూరు నుంచి రాత్రి 10ంటికి వస్తే, ఇది బిఏ 10 ట్రైన్లో వేస్తే, తమ్ముడు ఎక్కడ అంటే, తమ్ముడు లేడురా అక్కడెక్కడో బీచ్లో పడుకున్నాడట. ఎవడో తమ స్నేహితులు వచ్చి చాపాను దిండు పట్టుకుని ఉంటే తీసుకెళ్ళి పలానా చోట ఉన్నాడంటే, అప్పుడు రామా టాకీస్ దగ్గర నుంచి, రామా టాకీస్ ఏరియా తెలుసా మీకు? విజయవాడ అండి. విజయవాడ తెలుసు. అక్కడి నుంచి కృష్ణలంకి వెళ్ళి ఏరియా చెప్పారు కదా, తమ్ముడు పిలిచేది వాళ్ళు టక మడత పెట్టేసుకుని వెనకాల వచ్చేవాడండి. వెనకాల మళ్ళీ ఆయన వెనక కూడా చూసేవారు కదా రామారావు గారు. బుల్లి అనేవారు. అంటే మా నాన్నగారు వీళ్ళంతా బుల్లి అని పిలిచేవారు. గారిని, వెంకటరామ గారిని. ఆ బుల్లి తమ్ముడు వచ్చాడు భోజనాలు పెట్టండి. అప్పుడు రాత్రి 11:30 భోజించేవారు. అప్పటి నుంచి అంత ఆప్యాయతగా చూసుకున్నారు ఆయన. లాస్ట్ వరకు ఆప్యాయత అట్లాగే ఉంది. అరే అడేం చదువుకోలేదు నీ అంతవాణి చేయమంటే అట్లాగే తీసుకొచ్చి ఫస్ట్ తీసిన 5 పిక్చర్లు ఆయన పేరే తీశారండి. ఈయనకి కానీ పుచ్చుకోవాలి. అప్పుడు సీతారామ గులేబక్క వాళ్ళ కథ వరకు మొత్తం పిక్చర్స్ అన్నీ తిరుగుకునే వారికి.